హరీష్ రావు గారు నిన్న సన్నోట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంటి, మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న ఓట్లకే సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి, ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానీ అన్నీ కూడా రేషన్ షాప్లో, అందుకని దానికి ఇస్తానని చెప్పిన తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్, దీని తర్వాత ఇస్తాం. మొత్తం నువ్వు అప్లకాలను చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం ఇచ్చిన 3.5 నెలలే, ఈ 2 నెలల ఎలక్షన్ కోడే ఉంది, రాష్ట్ర ఆదాయం లేదు. ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏమి ఉండదు. రేపు 6th, 7th, 8th కూడా నేను శ్రీధర్ బాబు గారు ఇంకా కొంతమంది ఉన్నత అధికారులు అమెరికా పర్యటన కూడా పోతున్నాం. అక్కడ కొంత పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లోని. దాంతోపాటు ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సిఆర్టీలో జరగబోయే 25th, 26th జరగబోయే 7th కన్వెన్షన్ కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు నైటు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నేను కూడా అమెరికాకు పోతున్నాం 2 days కోసం. నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు, యాడికి పోయినా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. పొద్దుగాల భూపాలపల్లి జిల్లా అదేమో ఊరు పోతున్నా కమలాపూర్ అనే ఊరికి పోయినా. వాటిలో అమ్ముడు పోతలో మొత్తం దడిసింది అంటే పోయినా. పాపం అక్కడ ఒక అవ్వ ఏడుస్తా ఉన్నది, కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నది. 25 రోజులు ఆ బిడ్డ వడ్లు తెచ్చి 2 సార్లు దడిసినాయి, 2 సార్లు ఎండినాయి, వడ్లు కొనే పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్నారు. ఇంకో రైతు అంటుండు, ఆయన బోనస్ దేవుడరు కానీ వడ్లు కూడా కొంటలేడు సార్, ఇది ఎక్కడి గవర్నమెంట్ అంటున్నారు. ఏ కొత్త ప్రభుత్వం వస్తే పాతోళ్ళ కంటే జర మంచిగా చేస్తామంటారు, పాతోళ్ళ కంటే మంచిగా చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. అదేందో ఏమో ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముంగడికి పోతలేదు, రివర్స్ గేర్ వెనుకకే పోతుంది. కాంగ్రెస్ వచ్చింది, సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, తులం బంగారం దేవుడేరు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళు రోజు నల్ల నీళ్ళు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చినాక దినం తప్పించి దినమైంది. శానపోయారు వీడు అసలే వస్తలేదా? కరీంనగర్ లో 2 రోజులకు ఒకసారి వస్తుందట, ఖమ్మంలో 3 వద్దులకు ఒకసారి వస్తుందట, జైరాబాద్ లో 2 వద్దులకు ఒకసారి వస్తుందట. నాకు అర్థం కానిది ఏంటంటే కేసీఆర్ ఉండగా 5 ఏళ్ళు రోజు వస్తాయి ఎట్లా, వీళ్ళు రాగానే 5 నెలలు రావెట్లా? ఇది మనం అర్థం చేసుకోవాలన్నా వద్దా? కేసీఆర్ ఉండగా రైతన్న బాయి కాడ 24 గంటలు మోటార్లు కాలకుండా స్టార్టర్లు కాలకుండా కరెంట్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, స్టార్టర్లు కాలుతున్నాయి, మళ్ళా దొంగ రాత్రి కరెంటు 14 గంటల కరెంటుకి వచ్చింది. మా తమ్ముడు బాయిలో పుడికెళ్ళి యాద్ చేస్తుండు. కేసీఆర్ ఉండగా బోరు బండి మాయం, క్రేన్లు మాయం. కాంగ్రెస్ రాగానే మళ్ళా బాయిగడ్డల మీద క్రేన్లు దిగినాయి, మళ్ళా బోరు బండ్లు తమిళనాడుకి వెళ్ళి వచ్చినాయి. మా రెడ్డి నాయక్ సాబ్ అప్పుడు నేను నీళ్ల మంత్రి ఉంటి, నన్ను నిద్రపోని చెప్పు, వచ్చిందంటే ఏమాయ నీళ్లు, నేను నీళ్ల కోసమే నేను కేసీఆర్ దగ్గరికి వచ్చినాను, నాతో కొట్లాడేటోడు. ఎన్ని చెక్ డ్యామ్లు ఇచ్చినాం ఈ డోర్నకల్కు, ఎన్ని నీళ్లు తెచ్చినాం. కేసీఆర్ ఉండగా యాసంగి పంటల సారు మిషన్ దిగుతలేదు, నీళ్లు బంద్ చేయమంటారు. ఇదే రెడ్డి నెక్స్ట్ ఫోన్ చేసు, అదే మిషన్ దిగుతలేదన్న జర నీళ్లు బంద్ పెట్టు అంటుండే. ఇప్పుడేమో నీళ్లు కావాలంటే కూడా నీళ్ళు వస్తలేవు, పంటలు ఎండిపోతున్నాయి. అప్పుడు 5 ఏళ్లలోనేమో మిషన్ దిగబడుతుంది, నీళ్లు బంద్ చేయమన్నారు, 5 నెలల్లో నీళ్లు వస్తలేవు అంటుండ్రు. ఇది కాంగ్రెస్ పాలన.